మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది చెత్త పరిపాలన అని, అందుకే ప్రజలపై చెత్త పన్ను వేసిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరం దొంతాలి డంపింగ్ యార్డ్ ని ఆయన పరిశీలించారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పర్యవేక్షించి పనులు శరవేగంగా సాగుతుండటంతో నారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 153 లక్షల టన్నుల చెత్తను గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంపై వదిలి వెళ్లిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల చెత్త తొలగించామని చెప్పారు. మరో 23 లక్షల టన్నులు ప్రాసెస్ అవుతుందని, జూలై ఆఖరు కల్లా మొత్తం తొలగిస్తామని పేర్కొన్నారు. అవగాహన, విజన్ లేక ప్లాంట్ల ఏర్పాట్లకు గాలికి వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని, జూలై నెలాఖరు కల్లా అన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సి వేణుగోపాల్, పబ్లిక్ హెల్త్ ఎస్సీ మహేష్, అడిషనల్ కమిషనర్ హిమబిందు, ఎస్సీ జానీ, జిందాల్ కంపెనీ జనరల్ మేనేజర్ రామకృష్ణ, జిగ్మా కంపెనీ ప్రతినిధులు, టీడీపీ నేత దొడ్డపినేని రాజానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో మెజారిటీ క్లియర్ చేశాం. దాదాపు 120 లక్షల వరకు క్లియర్ అయిపోయింది. మరొక 3 లక్షలు సుమారుగా ఉంది. అంతేకాకుండా 123 మున్సిపాలిటీస్ లో ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ప్రాసెస్ చేసిపోయేటట్టుగా ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం. అన్ని దగ్గర 107 మున్సిపాలిటీలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వర్క్ జరుగుతుంది. కొన్ని దగ్గరలు అయిపోయింది, కొన్ని దగ్గరలు ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ అయిపోయినాయి. రేపు 18వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఎక్కడెక్కడ అయిపోయినాయి అక్కడ ఇనాగ్రేషన్ ఇస్తున్నాం. ఇది కాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ 2 రన్ అవుతున్నాయి. మరొక 6 యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది. కాకినాడ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్టు. నెల్లూరులో ఈరోజు విజిట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కావాలంటే మరి కొద్దిగా లెగసీ ఉంది. అది కూడా వచ్చే నెల 10వ తేదీ లోపల పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు వచ్చే రోజు 10వ తేదీ లోపల పూర్తి చేస్తే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ యొక్క ప్లేస్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే పంచాయతీలైనా మున్సిపాలిటీస్లో అయినా వచ్చే చెత్త అంతా తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు దాంట్లో వేస్తే బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈరోజు 1400 టన్నులు విశాఖపట్నం ప్లాంటు, గుంటూరు ప్లాంట్ 1400 టన్నులు, 2800 టన్నులు ప్రతిరోజు ఆ సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీస్ తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో 2014-19లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అందులో 2 ప్లాంట్లు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే ఆ 50 కంప్లీట్ చేశారు. మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 శాంక్షన్ చేశారు. అక్కడ పెట్టాలంటే ఇప్పుడు మనం చూసినట్టుగా లెగసీ కుప్పలుగా ఉంటే అది క్లీన్ చేసిందాక పెట్టలేక డిలే అయింది. ఏదేమైనప్పటికీ తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, విజయవాడ 6 ప్లాంట్లు యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఒకటైతే స్టార్ట్ అయింది, మిగతా కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరొకటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా భీమవరం, నర్సాపురం ఆ ఏరియాలో పెట్టడని నిన్నే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద అధికారులు స్టడీ చేస్తున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం అవగాహన లేక ప్రపంచం ఎలా మారుతుంది, డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదని ఆలోచన లేదు. 2014-19లో నేను స్టడీ చేస్తే ఆ రోజుకి చైనాలో 350 ప్లాంట్లు ఉన్నాయి, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఈరోజు 1100 ఉన్నాయి. అంటే గత 5 సంవత్సరాల్లో 350, 1100 అయినాయి. జపాన్లో ఆ రోజుకి ఈ రోజుకి 3 రెట్లు పెంచేశారు. సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి, 3 రన్నింగ్ ఉన్నాయి. ఇప్పుడు 7 ప్లాంట్లు. ఈ విధంగా ప్రపంచం మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో పోతుంటే గత ప్రభుత్వం మాత్రం ఏమీ చేయకుండా కుప్పలు వదిలేసింది, ప్రజల మీద చెత్త పన్నేసింది. అయితే ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో అల్టిమేట్గా చేసేది. ఈ లోపల ఏంటంటే ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రావాలంటే 2 years పడుతుంది. ఈ 2 yearsలో మళ్ళీ వదిలేస్తే సంవత్సరానికి 12 లక్షల టన్నులు మళ్ళా ఉండిపోద్ది. ఆ 12 లక్షలు కూడా ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ విధంగా ప్రాసెసింగ్ ప్లాన్ చేసాము. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ 2 సంవత్సరాలు ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు వచ్చిన దాన్ని యాక్చువల్గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు అయిపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ 8 ప్లాంట్లు మరొక ప్లాంట్ కూడా వస్తే ఈ రాష్ట్రంలో రోజు వచ్చే 7,000 టన్నులలో 6,800 టన్నులు ఏ రోజుకి ఆ రోజు
ప్రాసెస్ చేసి యాక్చువల్గా పవర్ జనరేషన్ అవుతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం లాగా అవకతవకలు కాకుండా ఒక సిస్టమేటిక్గా చేస్తూ ముందుకు పోతుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.